భారీ పేలుడు ఢిల్లీనే కాదు దేశం మొత్తాన్ని వణికించింది. ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలతో పేలుడు తర్వాత భీతావహ వాతావరణం కనిపించింది. ఎర్రకొండ దగ్గర జరిగిన పేలుడులో 9 మంది చనిపోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్, ఢిల్లీలో జరిగినటువంటి భారీ పేలుడుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రధానంగా నిన్న సాయంత్రం సరిగ్గా 6:50 జరిగినటువంటి పేలుడు ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి దాదాపు 20 మందిని క్షతగాత్రులను, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా మృతదేహాలను కూడా దాదాపు 9 మృతదేహాలు, అంటే 8 మృతదేహాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక శరీర భాగం, అంటే ఎవరితో సంబంధం ఒక శరీర భాగం కూడా 9 ఉంది. అయితే పేలుడు భారీగా పడినటువంటి దానికి ఉన్నటువంటి తీవ్రత నేపథ్యంలో ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కేవలం ఒక్క శరీర భాగం మాత్రమే లభించింది. ఆ మేరకు పోస్ట్ మార్టంలో వారికి ఉన్నటువంటి నివేదికల ప్రకారం 9 మంది ప్రాథమికంగా ఈ ఘటనలో మృతి చెందినట్టుగా, మొత్తం 20 మంది గాయాల పాలై వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. ఇంకా కొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి, మనం చూసినట్టయితే ఈ సంఘటనా స్థలం ఎక్కడైతే జరిగిందో అక్కడ పరదాలు కట్టారు. ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో అన్ని దర్యాప్తు బృందాలు, అంటే ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో సహా ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సహా బాంబు స్క్వాడ్, అదేవిధంగా స్నిప్పర్ డాగ్స్, ఇవన్నీ కూడా ఇక్కడికి ఈ స్థలంలో అనేకమైనటువంటి ఆధారాలను సేకరించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడంతా కూడా పరదాలు కట్టడం జరిగింది. ఈ రోజు కూడా పూర్తిగా వీటిపై అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా పరిశీలించిన తర్వాత అసలు సంఘటన పరిణామ క్రమం ఏ రకంగా జరిగింది, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర లోతుగా కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు బాధ్యులు అన్న అంశంపై కూడా పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఎర్రకోట ప్రాంతం అన్నది ఎప్పుడు కూడా సందర్శకులతో బాగా కిటకిటలాడే ప్రాంతం. నిన్న సోమవారం కావడంతో ఎర్రకోటలోకి ప్రవేశం ఉండదు. అదేవిధంగా ఎర్రకోట మైదానంలో ఎప్పుడైతే సెలవు రోజు ఉందో ఆ సోమవారం నాడు అనేక ప్రైవేటు వ్యక్తులకు, అనేక సంస్థలకు కూడా ఇక్కడ ఈ అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున గుడారాలు కూడా ఏర్పాటు చేయడం ఈ మైదానంలో. అయితే నిన్న రెడ్ లైట్ వద్ద, అంటే రోడ్డులో ఉన్నటువంటి రెడ్ లైట్ వద్ద నెమ్మదిగా ఆగుతూ వచ్చినటువంటి ఈ కారు ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ తీవ్రతకు చాలా వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. అదేవిధంగా చాలా మంది కూడా గాయాలు పాలయ్యారు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి షాపు అద్దాలు కానీ ఇతరత్ర కూడా పెద్ద స్థాయిలో భూమి కంపించిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే నిన్న ఫరీదాబాద్లో, హర్యానా చెందినటువంటి ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవటం, అదేవిధంగా 4 డాక్టర్లను వైట్ కాలర్ క్రైమ్ చేసేందుకు గాను డాక్టర్లను తీవ్రవాద సంస్థలు ఎంచుకున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా డాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున దేశంలో అనేకటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాడులు చేసేసి పెద్ద ఎత్తున నష్టం చేసేందుకు వ్యూహం పడినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అదే అంశాన్ని డాక్టర్లు కూడా చెప్పారు. అయితే ఈ డాక్టర్లు కూడా పూర్తిగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రకంగా దాడి చేయాలన్న అంశంపై వాళ్ళకు కూడా అవగాహన లేదు. వారందరికీ కూడా బాధ్యతలు విడివిడిగా అందరికీ కూడా బాధ్యతలు అప్పగించి ఆ బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత మేము దానికి ఎక్కడ చేయాలన్న అంశంపై మేము మీకు సూచిస్తాం అన్న అంశాన్ని తీవ్రవాద సంస్థలు సూచించినట్టుగా వారంతా కూడా తమ వాంగ్మూలంలో, పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం పరిణామ క్రమాన్ని చూసినట్టయితే ఒకదానితో ఒకటి లింక్ ఉంది. ఈ రకంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో పోలీసులు ఇది దాదాపు 1 సంవత్సరం పాటు వీటిపై నిఘా ఉంచి డాక్టర్ల యొక్క కార్యకలాపాలు, వారి యొక్క కదలికలను పరిశీలించిన తర్వాత ఆ మేరకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ తీవ్రవాద సంస్థలే ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్నది ఒక అంచనా, ఆ మేరకు ఒక అనుమానం కూడా. కాబట్టి అనేక అంశాలను కూడా అనేక కోణాల ద్వారా దీన్ని పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి కూడా కేంద్ర హోంమంత్రి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ రకంగా నిన్న జరిగినటువంటి ఘటన
చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అదేవిధంగా ఢిల్లీ వాసులంతా కూడా మామూలు ఉన్నటువంటి కాలనీలో కూడా ఎవరు కూడా 9 తర్వాత బయట రహదారులపై ఉండకుండా అందరినీ కూడా పోలీసులందరూ కూడా లోపలికి ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా అనేక చోట్ల ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూడా రహదారులపై ఎవరు మామూలుగా అయితే ఢిల్లీలో కిటకిటలాడే ప్రాంతాల్లో 9-10:30 వరకు 11 వరకు కూడా తిరుగుతూ ఉంటారు పౌరులు. కాబట్టి వారందరినీ కూడా వెనువెంటనే ఇళ్లకి పోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనేక రాష్ట్రాలకు సున్నితమైన రాష్ట్రాలు హైదరాబాద్ సహా తెలంగాణ సహా అనేక రాష్ట్రాలకు ఇప్పటికే దానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా సూచించింది, అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ ఘటన జరిగినటువంటి ఎర్రకోట ప్రాంతం వద్ద మనం ఉన్నాము. ఈ ప్రాంతంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థకు చెందినటువంటి నిపుణులు అదేవిధంగా ఇతరత్ర అధికారులంతా ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు కూడా దీనికి సంబంధించి ఆధారాలను సేకరించిన తర్వాత స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారికంగా దీనిపై బాధ్యతలు ఎవరు అన్న అంశాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పేలుడు ఘటనలో హుండై i20 కారు దేనికైతే ప్రధాన కీలకంగా ఈ భారీ పేలుడుకు కారణంగా ఉందో ఆ కారుని హర్యానా చెందినటువంటి కారుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా హర్యానా చెందినటువంటి యజమాని అంటే ఈ కారు అసలు యజమాని మహమ్మద్ సల్మాన్గా గుర్తించారు, అదిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కారును కొన్ని రోజుల క్రితమే పుల్వామా చెందినటువంటి జమ్మూ కాశ్మీర్లో పుల్వామా చెందినటువంటి తన్వీర్ అన్న వ్యక్తికి దీన్ని అమ్మినట్టుగా కూడా జరిగింది. అయితే అమ్మినప్పటికీ కూడా దాన్ని రిజిస్టర్ చేయలేదన్న అంశాన్ని కూడా సల్మాన్ చెప్పారు. కాబట్టి వీటన్నిటిని కూడా అనేక అంశాలను కూడా పరిగణించి అనేక కోణాల్లో పరిగణించిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.